ఓ నాయనో, ఒక రకంగా నీళ్లు దొరికాయి. నోటి మంట తగ్గింది కాస్త. అని ఆ ఫోన్ నాకు ఇచ్చేయి. అరే పొప్పెట్టి మీద పడింది. ఇవాళ ఇక్కడ జరగబోయే ఫుడ్ ఎగ్జిబిషన్ కి మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాను. ఎవరైతే మన జడ్జ్ ఫుడ్డేశ్వర్ ని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ గా దొరకబోయేది రెస్టారెంట్ లైసెన్స్. ఈయనొక ప్లాట్ఫామ్, ఈయన చిన్నపడలాడే మంట. చూడండి, వీళ్ళే మన ఫాస్ట్ టీమ్. జోర్దార్, పాపడ్, హనీ ఇంకా బాన్ని. ఇక మన తర్వాత పార్టిసిపెంట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి అదరగొట్టడానికి వచ్చారు. ఈయన పేరు మిస్టర్ బాకరా. చాలా చురుగ్గా, కొంచెం వ్యత్యాసమైన, వేగంగా పనిచేసే ఒక షెఫ్. ఇక మన మూడవ పార్టిసిపెంట్ ముర్గా. ఈయన వంట తింటే ఎవరైనా సరే సంతోషించాల్సిందే, ఎందుకంటే ఈయన మన తర్వాత పార్టిసిపెంట్ మిస్టర్ సానే. మీరే చూడండి, మనమేమో ఇక్కడ చాలా కష్టపడుతున్నాం, వాడేమో అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నాడు. వాడు కూడా వచ్చి ఒక చెయ్యి వెయ్యొచ్చు కదా. చేతులిస్తే నేను ఎలా సెల్ఫీ తీస్తాను? మనం కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేసామని అందరికీ తెలియడానికే కదా నిన్న సెల్ఫీ తీస్తున్నాను. గాడిదా, లైసెన్స్ దొరికితేనే మనం రెస్టారెంట్ ని ప్రారంభించగలం. ఆ లైసెన్స్ కోసం మనం మంచి వంట చేసి తీరాలి. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ మనం వంట చూసి సంతోషించాలి తెలుసా, అప్పుడే మనకు లైసెన్స్ వస్తుంది. కానీ తమ్ముడు, మనం రెస్టారెంటే కదా పెట్టబోతున్నాం, బండి నడపట్లేదు కదా, మరెందుకు లైసెన్స్ తీసుకోవాలి? వాడు డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడటం లేదు, ఈ రెస్టారెంట్ కి లైసెన్స్ తీసుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ రాకముందే మనం ఫుడ్ ని రెడీ చేయాలి. అందువల్ల నువ్వు కూడా వచ్చి మాకు ఒక సహాయం చెయ్యి. కుదరదు, అంతకన్నా ముందు నేను సెల్ఫీ తీసుకోవాలి. అవును, ఇంత చెబుతున్నాడు కదా, మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. అందరం కలిసి ఈ పనిని మనం ముగించేద్దాం. ఏం చెప్పాలబ్బా, సరే వదిలే, వెంటనే ఫోటో తీ. అరే, నువ్వు ఏం ఫోటోలు తీసావు? అందులో మా తలలు కనపడడం లేదే. ఎవరి తలలు? మీ తలలా లేకపోతే పక్కింటోళ్ళ తలలా? మన తలలు పక్కింటోళ్ళ తలలు కాదు. ఒక్కటి నేను ఇచ్చాననుకో, నీ కళ్ళు మొత్తం పచ్చబడతాయి. ఎంత దారుణమైన ఫోటో, ముందు దాన్ని డిలీట్ చేయి. లేదు లేదు, నేను దాన్ని డిలీట్ చేయను. నేను ఇందులో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాను. వీడు ఇలా చెప్తే మన మాట విండు. జోర్దార్, వాడి దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకో. ఓ నాయనో, ఒక రకంగా నీళ్లు దొరికాయి. నోటి మంట తగ్గింది కాస్త. అని ఆ ఫోన్ నాకు ఇచ్చేయి. అరే పొప్పెట్టి మీద పడింది. ఈ ఫోటోని నేను ఒంటరిగా అప్లోడ్ చేస్తాను, నిప్పుతో పోపాట్. అరే ఏంటిది, అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? ఇది చాలా టఫ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో మనం గెలవలేదు అంటే మనకి లైసెన్స్ రాదు. అవునయ్యా, ఈ కాంపిటీషన్ లో సన్నీ కూడా పాల్గొంటున్నాడు. ఇదొక ఫుడ్ కాంపిటీషన్, అందులో వాడు ఏం కలుపుతున్నాడు? ఇకపై వీడు మాట్లాడు. రండి, మనం వెళ్ళి వంట పని చూసుకుందాం. కొట్టు పెట్టుకుని వండేవాడే ఒక మంచి వంటవాడు, లాలించి అల్లుని పడుకోబెట్టేవాడే ఒక మంచి మామగారు. ఇటాలియన్, స్పానిష్ నువ్వు చేయక్కర్లేదు. నీకు పప్పన్నం చేయడం చేత కాకపోతే నువ్వు మనిషిగా పుట్టడం వేస్ట్.
ఓ, అన్ని కూరగాయలు చెడిపోయాయి. ఇక్కడ కూరగాయలేవి లేవే. అన్నింటినీ వేసి స్పెషల్ గా ఏదైనా తయారు చేద్దాం. నాకు అసలు వంటే రాదు, కానీ ఇవాళ ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ నాకు హోటల్ లైసెన్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను చీమన్ లాల్ చెల్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాను. మంచి ఫుడ్ అతనికి పెట్టి హోటల్ లైసెన్స్ ని ఇప్పుడు ఆయన దగ్గర తీసుకుంటాను. ఆ తర్వాత మంచినీళ్ళు ఇచ్చి కూడా మోసం చేయొచ్చు. నేనంటే తెలివంటే నేను. ఓ తెగ ఆకలిస్తోంది. వీళ్ళు వంట వండారో లేదో వెళ్ళి చెక్ చేసి వస్తాను. హలో జీ, హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంత పెద్ద మనిషిని నిలబడుంటే నీకు తెలియట్లేదా ఏంటి? నాకు బాగానే తెలుస్తోంది, కానీ నీకు సరిగ్గా వినిపిస్తోందో లేదో చెక్ చేస్తున్నాను అంతే. నాకు బాగా వినిపిస్తుంది. వచ్చింది ఎవరో నువ్వు చెప్పు. ఓ తమ్ముడు, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడేశ్వర్ మహారాజ్ని. అరే మీరా, రండి, వచ్చి కూర్చొని తినండి. నేను మీకోసమే బ్రహ్మాండంగా రుచికరంగా నేనుగా చేశాను. చూడు తమ్ముడు, నేను రుచికరమైన పదార్థాలు తినడం కోసం కడుపు ఖాళీ చేసుకొచ్చాను. హలో సార్, నేను మీకోసం బరోటాలు పప్పు కూర చేశాను. తమ్ముడు, ఈ తోటకూర పప్పు మొన్న చేసింది. ఎందుకంటే దీన్ని నేను మొన్న చీమన్లాల్ చీల్ రెస్టారెంట్ లో తిన్నాను. సార్ మీరు ఏమంటున్నారు? సార్ స్వయంగా నా చేత్తో ఇది చేశాను సార్. తమ్ముడు, నువ్వు స్వయంగా నీ చేతులతో చేయొచ్చు, కానీ బిల్లు ఇక్కడేం చేస్తుంది చెప్పు. ఆహా, ఇదెందుకు ఇక్కడ అంటుకొని వచ్చింది? తమ్ముడు, ఇది ఎలా అంటుకొచ్చిందో నాకు తెలీదు, కానీ నీ తోలు తీస్తాను. మరొక రెస్టారెంట్ భోజనం పెట్టి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నీ లైసెన్స్ ఇంతటితో క్యాన్సిల్. నాకు లైసెన్స్ దొరకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి లైసెన్స్ దొరకనివ్వను. నేను సంతోషంగా లేకపోతే ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. నేను ఒక విల్లన్. నేను ఇప్పుడు నూనె ఎలా పోస్తానో చూడు. ఫుడ్ ఇన్స్పెక్టరు ఇంకెప్పుడు వీళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వడు. ఇందులో ఎంత నూనె ఉంది? ఈ సమోసాలు తీసి తల మీద పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఇందులో కొంచెం నూనె వెయ్యవయ్యా. జాగ్రత్త, చూసుకుని ఫ్రై చేయండి. ఈ పాన్ లో నన్ను మాత్రం ఫ్రై చేయకండి. సారీ. నువ్వు నా బిడ్డవి. ఎప్పుడు కూడా నువ్వు తెలివితేటలో కొంచెం వీకే. నాకు ఉల్లిపాయ ఇచ్చారంటే మిమ్మల్ని మంచి మిత్రుడని భావిస్తాను. అలా నువ్వు ఇవ్వకపోతే గనక నిన్ను నేను మిత్రుడుగానే ఒప్పుకోను. నేను మీకు ఖచ్చితంగా ఉల్లిపాయ ఇస్తాను, కానీ నా దగ్గర ఒకే ఒక ఉల్లిపాయ ఉంది. జోర్దార్, తను కూడా ఒక్క ఉల్లిపాయని అడుగుతున్నాడు. ఏ కష్టంలో అయినా గెలిచేవాడిని నేను. నాకు ఉల్లిపాయ వద్దు, నేను బయలుదేరుతున్నాను. ఈ క్రీమ్ అంతా గట్టి పడే లోపల ఇందులో నీళ్లు పోయాలి. శబాష్. ఒక రకంగా మన ఫుడ్ సిద్ధమైంది. ఎందుకు సిద్ధమవ్వాలి? అది స్కూల్ కు వెళ్ళబోతుందా ఏంటి? రే గాడిద, సిద్ధమంటే రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తే చాలు, వచ్చి మనకి లైసెన్స్ ఇవ్వాలి. హలో జీ, హలో. హలో, అవును, ఎవరు మాట్లాడేది? ఒరే గాడిద, ఫోన్ లో హలో కాదురా, ఇక్కడ ఒక ఆయన హలో అంటున్నారు. అవును, మీరు ఎవరు? నేనెవరో మీకు తెలీదా? 1 సెకండ్. ఇప్పుడు కూడా ఎవరో తెలియటం లేదు. అరే, నేనే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడేశ్వర్ మహారాజ్ని. ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను, ఇప్పుడైనా తెలుసుకోండి. అరే వావ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రండి. మేము మీకోసమే ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం.
అని వెళ్ళి నాయకుడికి వేడి వేడి భోజనం పట్టుకురా. వేడి వేడి భోజనమా? బన్నీ, నాకు అసలు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. రే గాడిదా, నేను భోజనం తీసుకురామంది ఇతని కోసం. నువ్వు ఉండు, నేను వెళ్ళి దాన్ని తీసుకువస్తాను. నువ్వే వెళ్ళు. ఈయన వల్ల మనకి తల తిరుగుతుంది. బాగా టేస్ట్ గానే వండారు. దీంట్లో మనం కొద్దిగా కారం కలిపితే అప్పుడుంటది. ఇన్స్పెక్టర్ గాని ఇది తిన్నాడంటే ఇక తలతోక అర్ధగాక పారిపోతాడు. ఇక లైసెన్స్ వాళ్ళకి రాదు. మనకి అంతులేని తెలివి. ఇది తెలిసిన కారం, ఇది తెలియని కారం, ఇది ఎవరు చూడని కారం, ఇది ఇన్స్పెక్టర్ కి లైసెన్స్ కారం. ఇది గాని ఆయన తింటే ఇక నదిలో మునిగి మునిగి లేచినా కూడా ఆ కారం పోదు. మొత్తం కలిపేద్దాం. ఇదిగోండి సార్, మీకోసమే స్పెషల్ గా డాల్ మఖని పులావ్ చేశాం. పిల్లలు, ఈ డాల్ చూస్తుంటే నోటమ్మట నీరు కారుతోంది. ఇక నేను వెయిట్ చేయలేను. 1 మినిట్, నేను తిని చెప్తాను. పిల్లలు, అసలు ఈ డాల్ మఖనీలో మీరు ఎందుకు ఇంత కారం వేశారు చెప్పండి. జోర్దార్, ఇందులో ఇంత కారం ఎలా పడింది? ఓయ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఇంత కారంగానే వడ్డీ పెట్టేది. ఇంత కారం వేస్తే మీకు వంట చేత కదని అర్థం. వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ మీరు ఇవ్వరు కదా? లేదు. అబే లేదు బాబు, నేను లైసెన్స్ ఇస్తాను. నాకు కారంగా తినడం అంటే చాలా ఇష్టం. నీళ్ళలో కూడా నేను కారం కలుపుకుని తాగుతాను తెలుసా. కారం అంటే అంత ఇష్టం. అంతెందుకు, బండికి ముందు నిమ్మకాయ మిరపకాయ కడతారు కదా, అందులో ఉన్న మిరపకాయ కూడా తీసుకుని నేను తింటాను. మీ స్పైసీ ఆహారం నాకు తెగ నచ్చేసింది. అందుకు మీకు లైసెన్స్ గ్యారంటీ. ఆహా, ఇతనికి కారం నచ్చదనుకున్నాను. లేకపోతే 10 పచ్చిమిరకాయలు నూరి నోట్లో పోసేవాడిని. అనవసరంగా వేస్ట్ అయిపోయింది. వీళ్ళకి చెడు చేయాలనుకుంటే మంచి జరుగుతుందేంటి? ఓయ్, ఏం లేదు, కామెడీ కామెడీ. శాబాష్ శాబాష్ శాబాష్, మనకి ఫుడ్ లైసెన్స్ దొరికిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైనా మనకు సెల్ఫీ తీసుకుందామా? ఇదే ప్రశ్న, ఖచ్చితంగా తీసుకుందాం.